ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాశారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఎస్, మనల్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కానీ దేని యొక్క వాల్యూ? ద వాల్యూ ఆఫ్ ఎస్ 0.9 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 0.3 ఇంటూ 0.3 అండ్ బ్రాకెట్ క్లోజ్. ఎస్ అగైన్ మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏమి అడుగుతున్నారు? ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే, ఈ ఎక్స్ప్రెషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. క్లియర్? ఇప్పుడు తెలియచండి, మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఎక్స్ప్రెషన్ ఏంటి? 0.9 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 0.3 ఇంటూ 0.3 బ్రాకెట్ క్లోజ్ యొక్క విలువ ఎంత అంటే ఏంటి? దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే విలువ ఎంత వస్తుందో అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఆ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. రండి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? సో 0.9 డివైడెడ్ బై సో బ్రాకెట్ ఓపెన్ 0.3 ఇంటూ 0.3. అగైన్ ఈ సమ్మను కూడా, ఈ ప్రాబ్లం కూడా మనం వి బాడ్మాస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఏంటండి? ఈ సమ్ను కూడా వి బాడ్మాస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. సో వి స్టాండ్ ఫర్ వినిక్లం, బి స్టాండ్ ఫర్ బ్రాకెట్ 2, ఆఫ్ కేమో 3, డివిజన్ కేమో 4, మల్టిప్లికేషన్ కేమో 5, ఎడిషన్ కేమో 6, సబ్ట్రాక్షన్ 7. సో ఇవన్నీ కూడా ప్రయారిటీస్. ఇందాక 2 సమ్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. ఓకేనా? సో మనం ఈ సమ్ను కూడా ఏం చేయాలి? వి బాడ్మాస్ రూల్ యూస్ చేసి మాత్రం సాల్వ్ చేయాలి. సో అయితే మనం ఎలా యూస్ చేస్తామో ఈ క్వశ్చన్ ఆర్ ఈ స్టెప్ లో మనకి ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులకు సంబంధించి నెంబర్స్ రాసుకోవాలి, ర్యాంకింగ్స్ రాసుకోవాలి. సో ర్యాంక్స్ రాసుకోవాలంటే ఫస్ట్ మీకు కనబడుతున్న గుర్తు ఏంటి? సార్ డివిజన్ కనబడుతుంది సార్. చెప్పాలి డివిజన్ సంబంధించిన నెంబర్ ఎంత? డి స్టాండ్ ఫర్ డివిజన్ 4 రాసుకో. నెక్స్ట్ కనబడుతున్న గుర్తు ఏంటి? సార్ బ్రాకెట్ కనబడుతుంది సార్. చెప్పు బ్రాకెట్ సంబంధించి నెంబరింగ్ ఎంత? 2. బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇదంతా కలిపి ఒక గుర్తు కింద లెక్కే. సో మనకి చూసుకుంటే 2 గుర్తులు కనబడతాయి. ఒక గుర్తు ఏమో డివిజన్ అని, ఇంకో గుర్తేమో బ్రాకెట్ అని చెప్పి ఆ 2 గుర్తులు కూడా నెంబర్స్ ఇచ్చుకున్నాం. తర్వాత ఏం చేయాలి? లీస్ట్ నెంబర్ చూసుకోవాలి. సో 4, వీటిలో లీస్ట్ నెంబర్ 2 అంటే ఫస్ట్ మనం 2ని సింప్లిఫై చేసుకోవాలి. 2ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి? 2 అనేది ఏ గుర్తుకు సంబంధించిందో ఆ గుర్తుని సింప్లిఫై చేసుకోవాలి. 2 అనేది ఏ గుర్తుకు సంబంధించింది? సార్ బ్రాకెట్ కి సంబంధించింది సార్. ఎస్ ఫస్ట్ మనం బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్ ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి? బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ ఏదైతే దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. క్లియర్? సో రిమైనింగ్ వాల్యూ ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. 0.9 డివైడెడ్ బై ఎస్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. మనం పక్కన రఫ్ చేసుకున్నామండి. సో 0.3 ఇంటూ 0.3. సో ఇదంతా మీకు నేను డెసిమల్స్ చెప్పేసి ఇదంతా కూడా అయినా ఇంకోసారి చెప్తే జాగ్రత్త అండి. సో ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఎగైన్ 2 నెంబర్స్ కూడా డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్ మనం మల్టిప్లై చేయమన్నారు, కానీ మనం డెసిమల్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్ కింద మార్చేసుకుంటాం. సో నార్మల్ నెంబర్స్ కింద మార్చడం ఏంటి? పాయింట్ తీసేసి రాయాలి. ఇక్కడ పాయింట్ తీసేస్తే 0.3. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే 0.3. మనకు తెలిసిందే కదా, ఒక నెంబర్ ముందు 0కి విలువ ఉండదు కాబట్టి ఇక్కడ 0 తీసేస్తే 3 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ 9 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు చెప్పాలి 9 వచ్చింది. ఇక్కడ దాకా అర్థమైందా? 9 వచ్చింది. కానీ ఇది కాదు కదా మన ఆన్సర్. నార్మల్ నెంబర్స్ కింద మార్చుకుంటే ఆన్సర్ వచ్చింది. కానీ మనకు ఒరిజినల్ ఇచ్చింది ఏంటి? ఒరిజినల్ గా డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి సో మనకు వచ్చిన నెంబర్ ఆర్ మనకు వచ్చిన ఆన్సర్ డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో ఎలా పెడతాం మల్టిప్లికేషన్ లో? సో ఈ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 1 డిజిట్. ఈ నెంబర్ లో కూడా ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? సో 1 డిజిట్. సో టోటల్ 1 + 1 2 అంటే మనకు వచ్చిన ఆన్సర్ కి చెప్పండి, మనకు వచ్చిన ఆన్సర్ కి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. కానీ మనం 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి, కానీ ముందు 1 డిజిటే కదా, 1 డిజిట్ తక్కువ అవుతుంది. సో 1 డిజిట్ 0 పెట్టుకొని పాయింట్ పెట్టాలి. సో పాయింట్ 0.09 2 1. సో అర్థమైందా? ఇక్కడ రాసుకోవాలి 0.09. సో ఎగైన్ చూడండి ఒకసారి, ఇదేంటి డెసిమల్ నెంబర్, ఇదేంటి డెసిమల్ నెంబర్. 2 డెసిమల్ నెంబర్స్ మధ్యలో మనకి డివిజన్ ఉంది. సో డెసిమల్ నెంబర్స్ డివిజన్ చేయాలి, కానీ ఏం చేస్తాం? డెసిమల్ నెంబర్స్ కి డివిజన్ చేయకుండా నార్మల్ నెంబర్స్ కి డివిజన్ చేద్దాం. సో 0.9 బై 0.09. డివిజన్ అన్న బై అన్న 2 ఒకటే. ఏంటండి? సో డివిజన్ అన్న బై అన్న 2 ఒకటే. సో మనం ఏం చేస్తే మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్సే కదా. సో డెసిమల్స్ మల్టిప్లికేషన్ అయినా డెసిమల్స్ డివిజన్ అయినా సరే ఆ డెసిమల్ నెంబర్స్ డైరెక్ట్ గా యూస్ చేయం. నార్మల్ నెంబర్స్ కింద చేంజ్ చేసుకొని ఆ తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాం. ఇక్కడ కూడా అదే చేస్తాం. చూడండి 0.9 డివిజన్ 0.09 అన్న
0.9/0.09 రెండు ఒకటే. సో ఏం చేయాలి మనం నార్మల్ నెంబర్ కింద రాయాలి. సో నార్మల్ నెంబర్ ఏంటి పాయింట్ తీసేసి రాయాలి. సో పాయింట్ తీసేస్తే ఎంత అవుతుంది 0.9 అవుతుంది. సో ఒక నెంబర్ జీరో వాల్యూ ఉంటుంది కాబట్టి 0 తీసేస్తే 9 బై ఇది కూడా నార్మల్ నెంబర్ కింద చెప్పండి 0.09 అంటే పాయింట్ తీసేసి చెప్పాలి. నార్మల్ నెంబర్ అంటే ఏం లేదండి పాయింట్ తీసేసి చెప్పాలి. సో 0.09 లో పాయింట్ తీసేస్తే 0.09 ఒక నెంబర్ ముందు జీరోస్ విలువ ఉంటుంది కాబట్టి 2 జీరోస్ తీసేస్తే 9. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 1. దీని వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. దీని వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. కానీ ఇది కాదుగా ఫైనల్ ఆన్సర్. మనం డెసిమల్స్ పెట్టలుగా ఈ 1 అనేది నార్మల్ నెంబర్స్ కింద మార్చుకుంటూ వచ్చిన ఆన్సర్. నార్మల్ నెంబర్స్ కింద మార్చుకుంటూ వచ్చిన ఆన్సర్. కానీ ఇప్పుడు చేయండి పాయింట్ పెట్టాలి. సో పాయింట్ ఎలా పెట్టాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది సార్ 1 డిజిట్ ముందు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది 1 2 డిజిట్స్ ముందు ఉంది. సో ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 1 - 2 ఎంతండి -1. సో -1 వచ్చింది కాబట్టి మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో దానికి రైట్ సైడ్ ఒక 0 పెట్టాలి. -1 కాబట్టి అదే -2 వచ్చింది అనుకోండి 2 జీరోస్ పెట్టాలి. సో -1 వచ్చింది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ రైట్ సైడ్ ఒక 0 పెట్టాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇదంతా మనం ఆల్రెడీ డెసిమల్స్ డివిజన్ లో నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాసెస్ లో డెసిమల్స్ అనే చాప్టర్ లో ఈ మోడ్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆన్సర్ ఎంత వచ్చింది 10 ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఓకే పెట్టారా. ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. దాన్ని స్టార్ట్ చేయండి. విచ్ అంటే ఏంటి ఏది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాలోయింగ్ అంటే ఏంటి. సో క్రింద మనకి ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో క్రింద మనకి ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ మనం ఏమని చెప్పిస్తాం ఫాలోయింగ్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో క్రింది ఇచ్చిన వాల్యూస్ ఏది ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 కాదు అని చూడండి. నాట్ ఈక్వల్ 25 అంటే ఏంటి క్రింద మనకి ఎవ్రీ ఆప్షన్ లో కూడా చూడండి ఆప్షన్ ఏలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆప్షన్ బిలో ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆప్షన్ సి లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అండ్ ఆప్షన్ డి లో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో 4 ఆప్షన్స్ లో మనకి 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఏమవుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 అంటే 25 రాదు అని చెప్పి అడుగుతారు. అంటే ఇది గుర్తుపెట్టుకోండి మనం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి 25 రాకూడదు. సో అలాంటి ఆప్షన్ మన ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు తెలియదు క్రింది వాటిల్లో కింద మొత్తం మనకి 4 ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు కదా. ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో చూడండి క్రింది వాటిలో ఏది 25కి సమానం కాదు అంటే ఇది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ ఎంత రావాలి 25కి సమానం కాదు అంటే 25 రాకూడదు. సో మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేద్దాం రండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. ఆప్షన్ ఏలో ఏముంది 50 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 100/4. మన ఆన్సర్ ఎంత రావాలి చెప్పాలి. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి 25కి సమానం కాదు అంటే ఏంటి 25 రాకూడదు. నాట్ ఈక్వల్ 25 అంటే 25 రాకూడదు. ఓకేనా. దీన్ని ఎలా చేయాలి సేమ్ వి బాట్ మెథడ్ యూజ్ చేయాలి. సో మైనస్ బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ కి ఇస్తాం కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా అర్థం 50 మైనస్ 100/4 అంటే మీనింగ్ ఏంటి. సో 100 ని 4 తో మనం డివిజన్ చేస్తే కోషెంట్ ఎంత వస్తుంది ఆర్ 4 టేబుల్ 100 మనకి ఎన్నిసార్లు వస్తుంది 25 టైమ్స్ వస్తుంది. 50 - 25 అంటే 25. ఆప్షన్ ఏలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేస్తే మనకి 25 వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమి అడిగారు 25కి సమానం కాదు ఇక్కడ సమానం అయ్యింది కదా. సో ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది అర్థమైందా. సో 25 రాకూడదు అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకో. ఆప్షన్ బి ఏంటి 20 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ /4. అగైన్ వి బాట్ మస్ట్ అప్లై చేయి ప్లస్ బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ దేనికి ఇస్తాం బ్రాకెట్ కి ఇస్తాం అంటే దీన్ని సింప్లిఫై చేయాలి 20 + 20/4 అంటే మీనింగ్ ఏంటి 20ని 4 చేత డివిజన్ చేసి కోషెంట్ రాయాలి. లేదు అంటారా 4 ఎక్కువ 20 ఎన్నిసార్లు వస్తుంది 5 టైమ్స్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 20. అగైన్ ఇది కూడా మనకి 25 వచ్చింది. క్వశ్చన్ ఏంటి ఇవ్వండి కింది మటుకు 25కి సమానం కానీ చూడు 25కి సమానం కాదు కానీ చెప్పాలి. కానీ ఇవన్నీ కూడా 25కి సమానం అయిపోతున్నాయి. ఓకేనా. ఆప్షన్ సి తీసుకోండి 10 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 5 × 2 సో 5 × 2 అగైన్ ప్లస్ అండ్ బ్రాకెట్ ఓపెన్ 10 - 5 రండి. సో మళ్ళీ ఏం చేయాలి వి బాట్ మాస్ రూల్ అప్లై చేయాలి. సో ప్లస్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైట్ మనం బ్రాకెట్ కి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఈ రెండు సింప్లిఫై చేసుకోవాలి. రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ రైట్ 10 ప్లస్ 5 × 2 10 ప్లస్ 10 - 5 అంట 5 10 + 10 20 20 + 5 25 ఇది కూడా మనకు 25 వచ్చింది కదా తీసేయండి.
ఇంకా ఆప్షన్ డి మనం చెక్ చేయక్కల, ఎందుకంటే ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది, ఆప్షన్ బి ఫెయిల్ అయింది, ఆప్షన్ సి ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఆప్షన్ డీనే అవుతుంది. అయినా సరే ఒకసారి చెక్ చేద్దాం రండి. సో ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డిలో ఏమి ఇచ్చారు 24 ప్లస్ 2 into 1. ఓకే, సో వి బాట్ మాస్ అప్లై చేసి ఫస్ట్ ప్లస్ కన్నా బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి బ్రాకెట్ సింప్లిఫై చేసుకోవాలి. రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఇస్ 24 ప్లస్ 2 into 1 2. సో 24 ప్లస్ 2 ఎంత 26. చూసారా 25 రాలేదు. సో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. సో అర్థమైందో అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. 5% ఆఫ్ 10% ఆఫ్ 175. అగైన్ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏంటో ఎక్స్ప్రెషన్? 5% ఆఫ్ 10% ఆఫ్ 175 గ్రామ్స్. సో ఇక్కడ 175 అనేది గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని మీనింగ్ ఏంటి? 175 లో 10% ని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన వాల్యూలో అగైన్ మళ్ళీ మనం 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. క్లియర్? ఇప్పుడు తెలియమనించండి. 175 గ్రాముల 10%, దీని 5% దేనికి సమానం అంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు 175 గ్రాముల 10% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% అంటే ఏంటి? x% ఫార్మ్ x/100 అయినప్పుడు 10% ఫార్మ్ 10/100. సో ఫస్ట్ ఏం చేయాలి? 175 గ్రాముల్లో 10% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేసి ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా, అగైన్ మళ్ళీ ఆ వాల్యూని ఏం చేయాలి? 5% విలువ క్యాలిక్యులేట్ చేయాలి. సో వచ్చిన విలువ అనేది దేనికి సమానం అని చెప్పి అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఎక్స్ప్రెషన్ రాసుకున్నారండి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? 5% ఆఫ్ 10% ఆఫ్ 175. అఫ్ కోర్స్ యూనిట్స్ రాసినా రాయకపోతే నో ప్రాబ్లం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 5%. మన పర్సంటేజ్ ఇచ్చిన చాప్టర్ లో x% ఫార్మ్ ఏమని చెప్పుకున్నాం? x/100 చెప్పుకున్నాం కదా. సో x% x/100, p% p/100, దెన్ 5% 5/100, దెన్ చెప్పండి 5% 5/100 ఆఫ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ మీన్స్ వాట్? ఇంటూ అగైన్ ఇక్కడ 10% ఉంది. సో 10% ఫార్మ్ ఏంటి? x% x/100 అయితే 10% 10/100. Again off means what? In mathematics off means into. Next 175 ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ కాదు, సింపుల్ గా బై 1 రాస్తే ఫ్రాక్షన్ అయిపోతుంది. నువ్వు బై 1 రాసినంత మాత్రాన 175 యొక్క వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. ఎందుకంటే 175/1 అన్న 175 రెండు ఒకటే. క్లియర్? ఫ్రాక్షన్ మధ్యలో ఇంటూ ఉంది. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్, భిన్నాల గుణకరం. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మనకి ఎప్పుడు వచ్చినా ఏం చేస్తాం? జీరోస్ కామన్ ఉంటే జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఏదైనా కామన్ టేబుల్ తీసుకొని న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే జీరోస్ క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడున్న ఒక జీరోతో ఇక్కడున్న ఒక జీరో క్యాన్సిల్ చేశాను. ఏంటంటే ఇక్కడున్న ఒక జీరోతో ఇక్కడున్న ఒక జీరో క్యాన్సిల్ చేశాను. తర్వాత 5 టేబుల్ తీసుకున్నా. 5 టేబుల్లో ఇక్కడ 10 అనేది 2 టైమ్స్, అంతేనా? 5 టేబుల్ 10 2 టైమ్స్. నెక్స్ట్ చూడండి, ఈ 2 టేబుల్తో 175 క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ 100 ఉంచేద్దాం, ఇక్కడ 100 ఉంచేద్దాం. సార్ ఎందుకు 100 ఉంచుతున్నారు సార్? ఎందుకంటే నాకు ఇచ్చిన ఆప్షన్ ప్రతి వాల్యూకు డెసిమల్స్ లో ఉన్నాయి. సో డెసిమల్స్ ఉన్నప్పుడు మనకు డినామినేటర్ లో 100 వాల్యూ ఉంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అందుకే ఈ 100ని ఏం క్యాన్సిల్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఈ 100ని వదిలేసి 2తో 175 డివిజన్ చేస్తాను. ఎంత అవుతుంది? సో ఫస్ట్ 2 డిజిట్ తీసుకుందాం. 2 టేబుల్ 17 8 టైమ్స్ 2 8 16 17 1 మిగిలిపోతుంది. 1 దీని ముందుకు వచ్చి 15 అవుతుంది. సో 2 టేబుల్ 15 సార్లు 7 టైమ్స్. సో 2 7s 14, కానీ ఇక్కడ 15 ఉంది. సో ఎంత మిగిలిపోతుంది? 1 మిగిలిపోతుంది. సో 2 టేబుల్ 1 రాదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఆ 1 10 అవుతుంది. సో 2 టేబుల్ 10 5 టైమ్స్. సార్ మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు సార్ అంటే ఒక పని చేయండి, 175ని 2తో మీరు డివిజన్ చేసేయండి. మీకు కూడా ఎంత వస్తుంది? 87.5 వస్తుంది. సో అర్థమైందా? సో ఎంత వచ్చింది మనకి? ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది చూడండి ఒకసారి. న్యూమరేటర్ ఎంత వచ్చింది? ఓన్లీ 87.5 వచ్చింది. డినామినేటర్ ఏం మిగిలింది? ఓన్లీ 100 మాత్రం మిగిలింది. ఓకే చూడండి సరే, మనం ఇదేంటి డెసిమల్స్ డివిజనే కదా. సో డెసిమల్స్ డివిజన్ చేసినప్పుడు ఎస్పెషల్ డినామినేటర్ లో మనకు 10 పవర్ వాల్యూస్ ఉన్నప్పుడు 10 పవర్ వాల్యూస్ అంటే 10 అని 100 and 1000 and 10,000. సో దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ 10 పవర్ వాల్యూస్. సో 10 పవర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి డివిజన్ చేయడం చాలా ఈజీ. ఎలా అంటే ఈ కింద డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 2 జీరోస్ ఉన్నాయి. సో ఈ డినామినేటర్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అది మీకు లెఫ్ట్ సైడే మూవ్ అవుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. డివిజన్ టైంలో మాత్రం లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అదే మల్టిప్లికేషన్ అనుకోండి రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే 2 జీరోస్ అనుకోండి పాయింట్ రైట్ సైడ్ 2 ప్లేసెస్ కి వెళ్తుంది. ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వదు. సో డివిజన్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పాయింట్ మూవ్ అవ్వాలి, మల్టిప్లికేషన్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ డివిజన్ బై అంటే డివిజనే కదా. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ పాయింట్ పోయి ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 0.875. సో 0.875 అన్న 0.875 అన్న 2 1. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఎంతండి 0.875 0.875 గ్రామ్స్. సో అర్థమైందా అర్థం కాలేదా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎస్ మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ విచ్ మేక్స్ అంటే ఏంటి? సో నువ్వు ఏదైతే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నావు ఆ ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలంట? విచ్ మేక్స్, ఆ ఎక్స్ వాల్యూ అనేది విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎస్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనేది సో క్రింద మనకి ఏదైతే ఇచ్చారో సో దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనొచ్చు, లేదంటే ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. సో విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఈజ్ అంటే మీనింగ్ ఏంటి? సో మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలంట? విచ్ మేక్స్ అంటే విచ్ అంటే ఏంటి? ఆ ఎక్స్ వాల్యూ అనేది ఏం చేయాలంట? విచ్ మేక్స్ ఏం చేయాలి? విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో క్రింద మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, క్రింద మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి? ఈజ్ ట్రూ, ట్రూ చేయాలి. సార్ ట్రూ చేయడం అంటే ఏంటి సార్? ఏమీ లేదండి. సో ఇక్కడ నువ్వు ఎక్స్ వాల్యూ ఏదైతే పెడతావో ఆ ఎక్స్ వాల్యూ పెట్టిన తర్వాత చూడండి ఏబిసిడి, మనకి ఏబిసిడిలో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మనం ఒకవేళ ఇక్కడ పెడితే ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా మనం ట్రూ అవుతుంది. సార్ ట్రూ అవ్వడం అంటే ఏంటి సార్? ఏమీ లేదు. ఆర్హెచ్ఎస్ మీకు ఏదైతే వాల్యూ ఉందో సో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మనం ఎల్హెచ్ఎస్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు మనం రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఏమని చెప్పేస్తాం ఆర్హెచ్ఎస్ అంట కదా. సో ఇక్కడ ఎక్స్ నువ్వు ఇక్కడ 4 ఆప్షన్స్ ఏ వాల్యూ పెడితే ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎల్హెచ్ఎస్ వాల్యూ మన ఆఫ్టర్ సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ చేసిన తర్వాత 2 వాల్యూస్ కూడా సేమ్ వస్తుంది. సో ఇదంతా కూడా మీ మైండ్ లో పెట్టుకోవద్దు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ మీరు ఏం చేయాలి? ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆర్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ ఎక్కడ ఎక్స్ కనబడుతుందో చూసి చెప్పండి. ఎస్ ఇదిగో నీకు ఎక్స్ కనబడుతుంది. ఎస్ మనం ఏమంటారు? ఆ ఎక్స్ కి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే ఇప్పుడు తెలియదు చూడండి ఎక్స్ యొక్క విలువ క్రింది వాటిల్లో దేనికి సరైనది. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్స్ కనబడుతుంది కదా. ఎస్ ఆ ఎక్స్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది మనం ఎక్స్ విలువ తీసుకుంటాం, ఏ వాల్యూ అనేది సరైనది కరెక్ట్ అని చెప్పి అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నానండి ఆన్సర్. సో బ్రాకెట్ ఓపెన్ 3 7/11 into 11/5. నెక్స్ట్ డివిజన్ సింబల్ అగైన్ 3/7 into x బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో రాసిన కరెక్ట్ అని ఒకసారి చెక్ చేద్దామండి. సో 3 7/11 into 11/5 బ్రాకెట్ క్లోజ్ డివిజన్ 3/7 into x ఈజ్ ఈక్వల్ 4/3. నెక్స్ట్ చూడండి ఒకసారి మనకి ఇక్కడ 2 గుర్తులు కనబడుతుంది. ఆర్హెచ్ఎస్ ఒకే ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడద్దు. ఓకేనా? సో దీని గురించి కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రండి. ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు దాన్ని ఏమని చెప్పిస్తాను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింపుల్ గా ఎల్హెచ్ఎస్ అంటాం కదా. సో ఎల్హెచ్ఎస్ మీద ఫోకస్ చేద్దాం. ఈ ఎల్హెచ్ఎస్ మీద ఫోకస్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 2 గుర్తులు కనబడతాయి. ఏంటి ఆ గుర్తులు? ఒకటేమో బ్రాకెట్, రెండోదేమో డివిజన్. సో బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇదంతా కలిపి ఒక గుర్తు ఆర్ ఒక సైన్. నెక్స్ట్ ఎగిన్ ఇది కూడా బ్రాకెటే కాబట్టి సో మనకి బ్రాకెట్ అనేది ఒక గుర్తుంది, డివిజన్ సింబల్ గుర్తుంది. సో మనకి ఏదైనా క్వశ్చన్ లో కానీ ఏదైనా స్టేట్మెంట్ లో కానీ ఏదైనా లైన్ లో కానీ మనకి 2 గుర్తులు కానీ 2 కన్నా ఎక్కువ గుర్తులు కనబడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఈ విధంగా ఎక్కువ గుర్తులు కనబడినప్పుడు అలాంటి క్వశ్చన్స్ మనం వి బాట్మాస్ రూల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం వి బాట్మాస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేద్దామండి. సో డివిజన్ బ్రాకెట్ ఫస్ట్ పార్ట్ దేనికి సార్ చెప్పాలి? డివిజన్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఫస్ట్ పార్ట్ గోస్ బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ మనం బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకోవాలి. అంటే బ్రాకెట్ ని సింప్లిఫై చేయడం ఏంటి? సో ఈ బ్రాకెట్ లోపల ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ మనకి ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఒకేసారి సింప్లిఫై చేసుకోవాలి. రన్ చేద్దాం. రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే సింప్లిఫై చేసేదానికన్నా ముందు
ఇక్కడ ఏదైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉందో ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకున్నాం. ఇక్కడ ఉన్న మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నారండి. చెప్పండి అసలు 3 7/11 సంబంధించి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎంత 11 రాస్తాం. 11 3s అంటే 33 40. సో 40/11 ఇంటూ 11/5. నెక్స్ట్ డివిజన్ సింబల్. సో ఇది చూడండి, ఇది ఫ్రాక్షన్ ఎక్కడ దీన్ని కూడా బై 1 కింద రాసుకోండి. ఫ్రాక్షన్ ఎప్పుడు ఇది ఫ్రాక్షన్, ఇక్కడ ఫ్రాక్షన్ ఇవ్వలేదు కాబట్టి బై 1 రాశాను. సో 3 into x 3x బై 7 into 1 7 ఈజ్ ఈక్వల్ టు 4/3. సో ఎందుకు మల్టిప్లై చేశానంటే ఈ రెండు ఎందుకు మల్టిప్లై చేశానంటే నాకు జనరల్ గా ఫ్రాక్షన్ మధ్యలో ఇంటూ ఉందంటే ఏంటి ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ కదా. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ జనరల్ మనం ఏం చేస్తాం క్యాన్సిలేషన్ చేస్తాం. కానీ న్యూమరేటర్ లో డినామినేటర్ ఏవి క్యాన్సిల్ అయిపోవట్లేదు కాబట్టి సో క్యాన్సిల్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం న్యూమరేటర్స్ తో మల్టిప్లై చేస్తాం అండ్ డినామినేటర్స్ తో మల్టిప్లై చేస్తాం. సో 3 into x 3x 7 into 1 7 ఈజ్ ఈక్వల్ టు 4/3 యాజ్ ఇట్ ఈస్ గా రాసి. నెక్స్ట్ అండి చూడండి ఈ బ్రాకెట్ లో ఫోకస్ చేయండి. ఇదేంటి ఫ్రాక్షన్ కదా, మరి ఇదేంటి ఇది కూడా ఫ్రాక్షన్ మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. భిన్నము మధ్యలో గుణకారం గుర్తుంది కాబట్టి దీన్ని మనం భిన్నాల గుణకారం అంటాం. మీరు చెప్పండి ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు వచ్చినా న్యూమరేటర్ తో డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ తో న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, లేదు అంటారు కామన్ జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు అంటారా ఒక కామన్ టేబుల్ చూస్ చేసుకున్న కామన్ టేబుల్ ద్వారా న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 11 క్యాన్సిల్ చేస్తాను అంటే ఐ మీన్ 1 time క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5 అనేది 5 టేబుల్ 1 time 40 లో మాత్రం 8 times. మీరు అడగచ్చు ఏ సార్ 1 ఎందుకు రాయట్లేదు సార్. సో 1 తో మనం ఏ నెంబర్ మల్టిప్లై చేసినా సరే వాల్యూ అదే వస్తుంది కాబట్టి నేను అందుకే 11 టేబుల్ 11 1 time 11 టేబుల్ 11 1 time రాయట్లేదు. అలాగే 5 టేబుల్ 5 1 time రాయకుండా 5 టేబుల్ 48 times అని రాశాను. ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ అండి సో మనకి ఇక్కడ ఏం మిగిలింది చూడండి సార్, ఇక్కడ ఏమింది డినామినేటర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ అన్ని క్యాన్సిల్ అయిపోయి 8 మిగిలింది. సో నాకు 8 వచ్చింది ఈ వాల్యూ. నెక్స్ట్ ఈ వాల్యూ 3x/7 వచ్చింది ఈజ్ ఈక్వల్ 4/3. సో ఇక్కడ దాకా అర్థమైందా అర్థం కదా. నెక్స్ట్ చూడండి ఒకసారి వాట్ ఈస్ దిస్ చెప్పాలి మాట్లాడు సార్ ఇది ఫ్రాక్షన్ సార్, మరి దీని కూడా ఫ్రాక్షన్ మార్చుకున్నాం రండి. సో 8ని 8/1 కింద రాస్తే ఫ్రాక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ డివిజన్. నెక్స్ట్ 3x/7 ఈజ్ ఈక్వల్ టు 4/3. సో మళ్ళీ చూడండి లెఫ్ట్ సైడ్ ఫోకస్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోకస్ చేయండి. ఫ్రాక్షన్ మధ్య డివిజన్ సింబల్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డివిజన్. సో భిన్నాల భాగాహారం. సో ఫ్రాక్షన్స్ డివిజన్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాము. నెక్స్ట్ డివిజన్ బికమ్స్ చెప్పాలి డివిజన్ ఏమవుతుంది వెరీ గుడ్ ఇంటూ అవుతుంది. సెకండ్ ఫ్రాక్షన్ అవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. దట్ మీన్స్ 7/3x ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక నేను క్యాన్సిలేషన్ ఉన్నాయి చూడరా ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ కదండి. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ వచ్చి మనం ఏం చేస్తాం క్యాన్సిలేషన్ చేస్తాం కదా. సో ఇక్కడ న్యూమరేటర్ కానీ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ కానీ నెంబర్స్ కానీ ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి సో న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి. 8 7s 56 బై 1 into 3x ఈజ్ ఈక్వల్ 4/3. ఇక్కడ ఏం చేయాలి చెప్తారు ఏమన్నా ఇక్కడ ఏం చేయాలి చెప్తారు. ఎస్ వెరీ గుడ్. ఏదైనా స్టెప్ లో మీకు ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ రైట్ సైడ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి ప్రీవియస్ వెరీ గుడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3x into 4 చెప్పాలి 3x into 4 12x. నెక్స్ట్ 56 into 3 మల్టిప్లై ఇష్టం మల్టిప్లై చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు 56 into 3. నేను ఏం చెప్తాను ఈ విధంగా విడివిడిగా రాయకుండా మీరు మల్టిప్లై చేసి వాల్యూ రాసుకోవచ్చు మీ ఇష్టం అది. నెక్స్ట్ 12x అన్న చెప్పాలి 12x అన్న 12 into x అన్న ఒకటి 12 into x ఈజ్ ఈక్వల్ టు 56 into 3. సో 56 into 3 అగైన్. సో నాకు ఫైండ్ అవుట్ చేయమని మళ్ళీ ఏమడుగుతారు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనకు కావాల్సిన x కదా. సో మనకు కావాల్సిన x ని లెఫ్ట్ సైడ్ ఉంచేసి 12 into నేను ఏం చేస్తా ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తాను. సో 12 into అది వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన x ఇక్కడ ఆల్రెడీ 56 into 3 ఉంది. సో 12 into ఆపోజిట్ సైడ్ లోకి వచ్చి డివిజన్ లోకి వస్తుంది. సో డివిజన్ లోకి రావడం వల్ల బై 12 రాయడం రెండు ఒకటి. సో బై 12. సో అగైన్ మళ్ళీ ఏం చేయొచ్చు మనం ఏదైనా కామన్ టేబుల్ ద్వారా నెంబర్స్ ని న్యూమరేటర్స్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 టేబుల్ లో 12 4 times 3 టేబుల్ లో 12 4 times. నెక్స్ట్ 4 టేబుల్ 4 టేబుల్ లో 56 ని 14 times. ఎస్ x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 14 వచ్చింది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా అర్థం కదా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. అదండి స్టార్ట్ చేయండి. అమిత్ ఎస్ అమిత్ అని ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ ఏం చేశాడు అమిత్ బాట్. ఎస్ బాట్ అంటే ఏంటి సో BUY బై అన్న BYUGHC బాట్ అన్న
పర్చేజ్ అన్న. సో ఈ 3 వర్డ్స్ కి సంబంధించి మీనింగ్ ఏంటంటే కొనడమే. ఏంటంటే సో బై అన్న, బాట్ అన్న, పర్చేజ్ అన్న కొనడమే. సో అమిత్ ఏం చేశాడు? కొన్నాడు. ఏం కొన్నాడు? అమిత్ బాట్ ఏ టేబుల్. ఎస్, ఒక టేబుల్ ని కొన్నాడు. కానీ ఎంత పెట్టుకున్నాడు? ఫర్ 1200 రూపీస్. ఎస్, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఏంటో పాయింట్? సో మీకు ఎప్పుడైనా సరే ఏదైనా స్టేట్మెంట్ లో బై గాని, బాట్ గాని, పర్చేజ్ ఈ 3 వర్డ్స్ కి సంబంధించి ఏదైనా వాల్యూ కనిపిస్తే, ఎస్ ఈ 3 వర్డ్స్ కి సంబంధించి ఏదైనా వాల్యూ కనిపిస్తే ఆ వాల్యూ మనం సిపి కింద తీసుకోవాలి. సో మనకి సిపి వాల్యూ ఇచ్చేసారు. ఎంతండి? సిపి ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఏమవుతుంది? అమిత్ అనే పర్సన్ ఒక టేబుల్ నేమో 1200 రూపీస్ పెట్టి బాట్ అనేది కొన్నాడు. సో కొనడం అంటే ఏంటి? సిపినే కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ 1200 రూపీస్. నెక్స్ట్ అండ్ స్పెంట్. ఎస్, స్పెంట్ అంటే ఏంటి? స్పెంట్ అంటే ఏంటి? ఖర్చు చేశాడు. సో అమిత్ ఫస్ట్ ఏమో 1200 రూపీస్ పెట్టి టేబుల్ కొన్నాడు. అది కాకుండా తర్వాత ఏం చేశాడు? అగైన్ హీ స్పెంట్ 200 రూపీస్. 200 రూపాయలు ఖర్చు చేశాడు. దేనికోసం? ఏ పర్పస్ కోసం ఖర్చు పెట్టాడు? హీ స్పెంట్ 200 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్. ఎస్, ఆ టేబుల్ రిపేర్ చేయించడం కోసం. ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే టేబుల్ కొన్నాడో ఆ టేబుల్ కి సమ్ రిపేర్ ఉంది, ఏదో ఒక రిపేర్ ఉంది. మళ్ళీ రిపేర్ చేయించుకోవడం కోసం 200 రూపీస్ ఏం చేశాడు? ఖర్చు చేశాడు. సో ఈ 200 రూపీస్ కూడా సిపికి యాడ్ చేయాలి. ఎందుకు అంటే నువ్వు ఏ వస్తువునైతే కొంటున్నావో, ఎంత పెట్టి కొంటున్నావో, ఆ తర్వాత ఆ వస్తువు మీద నువ్వు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసినా, ఎంత ఖర్చు చేసినా ఆ డబ్బు మొత్తాన్ని సిపికి యాడ్ చేయాలి. సో ఆ రీజన్ వల్ల 200 రూపీస్ కూడా సిపికే కలిపాను. సో ఇప్పుడు సిపి ఎంత అయింది? 1400 అయింది. ఓకేనా? మన సిపి 1200 కాదు, 1400. ఎందుకంటే ఆ రిపేర్ కోసం ఇంకో 200 రూపీస్ ఖర్చు పెట్టారు కాబట్టి. సో రిపేర్ కోసం ఖర్చు పెట్టిన, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో టేబుల్ ని షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన, సో ఇలాంటి ఖర్చు అన్ని కూడా మనం సిపికి యాడ్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు? హీ సోల్డ్. ఎస్, హీ సోల్డ్, అమ్మేశాడు. దేన్ని? హీ సోల్డ్ ఇట్ ఫర్ 1680. మళ్ళీ ఏం చేశాడు? ఫస్ట్ టేబుల్ కొన్నాడు, తర్వాత దాన్ని రిపేర్ చేయించాడు, తర్వాత మళ్ళీ ఏం చేశాడు? టేబుల్ ని హీ సోల్డ్ ఇట్. సోల్డ్ అంటే అమ్మడము. సో తర్వాత అమ్మేశాడు. ఎందుకు? 1680కి అమ్మేశాడు. సో సోల్డ్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. సో మీకు ఎప్పుడైనా సరే జాగ్రత్త ఉండండి, సెల్ గాని, సోల్డ్ గాని, సెల్లింగ్ అని ఈ 3 వర్డ్స్ ఏ వర్డ్ కనిపించినా దాన్ని మనం ఎస్పీ కింద తీసుకోవాలి. ఆ వర్డ్ కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎస్పీ కింద తీసుకోవాలి. సో మనకి ఎస్పీ వాల్యూ కూడా ఇచ్చారు. సో ఎస్పీ అంటే 1680. నెక్స్ట్ హిజ్ అంటే ఎవరు? అమిత్ అనమాట. సో హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. సో క్వశ్చన్ లో మనం డైరెక్ట్ గా అడగట్లా. క్వశ్చన్ లో ఏంటి? ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోండి, లాస్ పర్సెంటేజ్ కనుక్కోండి అని చెప్పి మనం డైరెక్ట్ గా అడగట్లా. మనల్ని ఏం చేయమన్నారు? మీరే ఐడెంటిఫై చేయండి. ఏంటి ఐడెంటిఫై చేయాలి? అమిత్ అనే పర్సన్ కి ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుందా, లాస్ పర్సెంటేజ్ వస్తుందా? ఒకవేళ రెండిట్లో ఏదైతే వస్తుందో అది కనుక్కోమన్నారు. నేను మళ్ళీ చెప్తాను, మనమే కన్ఫర్మ్ చేసుకోవాలి. అమిత్ కి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలి? పర్సెంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ లో మనకి ఇవ్వలేదు, ఇప్పుడు తెలియబెట్టాడు. అమిత్ ఒక బల్లను, సో బల్ల అంటే టేబులే కదా. ఎస్, అమిత్ ఒక బల్లను 1200 రూపాయలు కొని, సో కొన్నాడు కాబట్టి కొన్న వేల రాసుకున్నాం. సో కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 1200 రూపాయలు. నెక్స్ట్ ఏం చేశాడు? కొని తెచ్చి 200 రూపాయలు దాన్ని బాగు చేయించడానికి ఖర్చు పెట్టాడు. సో ఆ బల్లను తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు? సమ్ రిపేర్ ఏదో ఉంది, దాన్ని మరమ్మత్తు చేశారు, రిపేర్ చేశారు. సో రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చు పెట్టారంటే 200 రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి ఆ 200 రూపాయలు కూడా కొన్న వేలకి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. నెక్స్ట్ సో 1400 రూపీస్ అనేది ఏంటి? మనకి కొన్న వేల అవుతుంది. తర్వాత ఏం చేశారు? అతను దానిని 1680 రూపాయలకి అమ్మారు. సో అమ్మారు కాబట్టి అమ్మిన వేల. సో అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 1680 రూపాయలు. తర్వాత ఏమవుతారు? అతనికి లాభం లేదా నష్ట శాతం ఎంత? సో మనమే కన్ఫర్మ్ చేయాలి. సో దానికన్నా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పర్సన్ కి, ఎవరికి? ఈ అమిత్ అనే పర్సన్ కి అసలు ఫస్ట్ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. మీరే చెప్పండి. సో మన దగ్గర చూడండి, మన దగ్గర సిపి వాల్యూ ఉంది, నెక్స్ట్ ఎస్పీ వాల్యూ కూడా ఉంది. మన దగ్గర సిపి వాల్యూ ఉంది, ఎస్పీ వాల్యూ ఉంది. సో మీరు చెప్పండి, ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ లో, ఈ ప్రాసెస్ లో అమిత్ అనే పర్సన్ కి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు మీకు ఎప్పుడైతే ఎస్పీ వాల్యూ కనుక సిపి కన్నా ఎక్కువ ఉంటే, ఏంటంటే ఎస్పీ వాల్యూ సిపి కన్నా ఎక్కువ ఉంటే దెన్ ప్రాఫిట్ విల్ కమ్. అలా కాకుండా ఎస్పీ వాల్యూ అనేది సిపి కన్నా తక్కువ ఉంటే దెన్ లాస్ విల్ కమ్. సో మీకు ఒకవేళ ఎస్పీ వాల్యూ సిపి కన్నా ఎక్కువ ఉంటే, ఎస్పీ వాల్యూ సిపి కన్నా ఎక్కువ ఉంటే, ఎక్కువ ఉందా లేదా? సిపి 1400, కానీ ఎస్పీ 1680 రూపాయలు ఎక్కువ ఉంది కదా. సో ఎస్పీ వాల్యూ సిపి కన్నా ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎస్, ఈ ట్రాన్సాక్షన్ లో మనం అడిగారు కదా, ఈజ్ ప్రాఫిటా లాస్? ఎస్, ప్రాఫిటే వస్తుంది. సో ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కనుక్కుందండి.
సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ప్రాఫిట్ ఫార్ములా ఏంటి సార్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి సార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ వాల్యూ ఎంత 1680 మైనస్ సిపి వాల్యూ ఎంత 1400 సో 1680 నుంచి 14 తీసేస్తే 280 అయిపోయింది ఆన్సర్ అయిపోలేదు మళ్ళీ అడిగిందేంటి ప్రాఫిట్ కాదు ప్రాఫిట్ పర్సెంట్ ఎస్ మళ్ళీ అడిగిందేంటి ప్రాఫిట్ పర్సెంట్ సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర ఏవైతే వాల్యూస్ ఉన్నా ఆ వాల్యూస్ ని ప్లేస్ చేద్దాము సబ్స్టిట్యూట్ చేద్దాం రండి సో ప్రాఫిట్ ఉంది సో ప్రాఫిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 280 వచ్చింది బై సిపి సో సిపి వాల్యూ ఎంత 1400 ఇంటూ 100 ఇదేనా ఫార్ములా ఎస్ దిస్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఇది కూడా బై 1 రాస్తే ఏమవుతుంది ఫ్రాక్షన్ అయిపోయింది సో ఫ్రాక్షన్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మనం ఏం చేస్తాం ఏమైనా జీరోస్ కామన్ గా ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది ఇక్కడ 280 మాత్రం మిగిలింది సో 14 టేబుల్ 28 లో 2 టైమ్స్ తర్వాత 0 పెట్టుకోండి 20 ఎస్ 20% ప్రాఫిట్ విల్ కమ్ ఆప్షన్ ఎక్కడ ఉంది 20% ప్రాఫిట్ 20% లాస్ మనకు వచ్చింది ఇదిగోండి ప్రాఫిట్ పర్సెంట్ 20% ప్రాఫిట్ ఆప్షన్ నెంబర్ డి సో అర్థం కాదా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం రండి స్టార్ట్ చేయండి వాట్ ఎస్ వాట్ అంటే ఏంటి ఏమిటి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ సో డిఫరెన్స్ ఏమిటి సో మనల్ని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు సో డిఫరెన్స్ వాల్యూ ఎంతో ఏమిటి అని చెప్పి అడుగుతారు సో మనకు తెలిసినగా సో ఏదైనా క్వశ్చన్ లో మనకి డిఫరెన్స్ అని చెప్పి కనబడితే మనం ఏం చేస్తాం వెరీ గుడ్ మైనస్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సో మనల్ని సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు మైనస్ చేయమన్నారు కానీ దేని సబ్ట్రాక్షన్ చేయాలి డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఎస్ మనల్ని డిఫరెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో డిఫరెన్స్ అంటే మనం ఏం చేస్తాము మైనస్ చేస్తాం సో మైనస్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ సో మనం సబ్ట్రాక్షన్ చేయాలి తీసివేత చేయాలి కానీ దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి దేన్ని తీయాలంటే గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ని ఏంటంటే గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ అలాగే ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ సో ఏదైతే గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఉంటుందో దాన్ని నెక్స్ట్ ఏదైతే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఉంటుందో దీన్ని ఈ రెండు నెంబర్స్ కి సంబంధించి మనం ఏం చేయాలి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి సో డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ సో ఈ 2 నెంబర్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి సో అర్థమైంది కదా ఇప్పుడు తెలివి చూడండి 7 అంకెలు గల పెద్ద సంఖ్యకు ఎస్ మనం రాయగలం కదా సో 7 అంకెలు పెద్ద సంఖ్య మనం రాయగలం అలాగే 4 అంకెలు గల చిన్న సంఖ్య ఎస్ ఈ రెండు సంఖ్యల గురించి మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు 7 అంకెలు గల పెద్ద సంఖ్యకు 4 అంకెలు గల చిన్న సంఖ్యకు గల ఆ రెండు సంఖ్యలకు గల లేదు అంటే ఆ రెండు సంఖ్యల మధ్య ఏం కనుక్కోమన్నారు భేదం కనుక్కోమంటున్నారు సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సో భేదం కనుక్కోమన్నా వ్యత్యాసం కనుక్కోమన్నా తేడా కనుక్కోమన్నా సో మీరు చేయవలసింది మైనస్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఈ నెంబర్ ని నెక్స్ట్ ఈ నెంబర్ ని మనం ఏం చేయాలి సింపుల్ గా సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది సో ఫస్ట్ మనం ఏం చేద్దాము ఆ 2 నెంబర్స్ రాసుకుందాం ఏ 2 నెంబర్స్ గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ రాసుకుందాం తర్వాత స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాసుకున్న తర్వాత ఏం చేద్దాం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దాం సో ఫస్ట్ ఆ నెంబర్ రాసుకుందాం ఆన్సర్ గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ సో గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ రాయాలి మనకు తెలిసింది కదా ఏంటి సో గ్రేటెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా 9 తోనే స్టార్ట్ అవుతాయి సో మనం రాయమని ఏంటి గ్రేటెస్ట్ నెంబరే కదా ఎస్ అఫ్ కోర్స్ గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ రాయమన్నారు సో గ్రేటెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి 9 తోనే స్టార్ట్ అవుతాయి కానీ మనం రాయమంది ఏ డిజిట్ నెంబర్ 7 డిజిట్ నెంబర్ అంటే నువ్వు రాసే నెంబర్ లో 7 డిజిట్స్ ఉంటాయి కానీ టిల్ నేను ఒక డిజిట్ మాత్రం రాశాను కానీ మనం 7 డిజిట్స్ రాయాలి ఒక డిజిట్ రాశాను ఇంకా 6 డిజిట్స్ రాయాలి అవునా ఆల్రెడీ ఒకటి రాశాను కదా ఆ 6 డిజిట్స్ కూడా మనం 9 లో రాయాలి సో 1 2 3 4 5 6 ఇప్పుడు చూడండి మనం అడిగిన 7 డిజిట్ నెంబర్ 1 2 3 4 5 6 7 టోటల్ 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 7 డిజిట్ నెంబర్ అంటాం నెక్స్ట్ 9 తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ది 7 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ నెక్స్ట్ ఏం రాద్దాం స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాద్దాం స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ మీరు చెప్పండి స్మాలెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా 1 తోనే స్టార్ట్ అవుతాయి ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి 1 తోనే స్టార్ట్ అవుతాయి మళ్ళీ అడిగింది 4 డిజిట్ నెంబర్ ఆల్రెడీ ఒక డిజిట్ రాశారు ఇంకా 3 డిజిట్స్ రాయాలి ఈ 3 డిజిట్స్ కూడా మనం 3 జీరోస్ రాసుకోవాలి
చూడండి మనం అడిగింది 4 డిజిట్ నెంబర్ 1 2 3 4 4 డిజిట్స్ ఉంది. ఎస్ మన దగ్గర గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఉంది, నెక్స్ట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఈ 2 నెంబర్స్ ఏం చేయమన్నారు, డిఫరెన్స్ చేయమన్నారు. సో డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. మన 2 నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, రెండు చేద్దాం. సో 9 9 9 9 9 7 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ 1000 ఇక్కడ రాసుకోవాలి. 1000 సబ్ట్రాక్షన్ 9 - 0 9 9 - 0 9 9 - 0 9 9 - 1 8. ఎస్ అగైన్ ఇక్కడ 9 వస్తుంది. 9 9 అంటే 3 9 మళ్ళీ మధ్యలో 8 రావాలి. 3 9 ఎక్కడ ఆప్షన్ 3 9 ఇవ్వండి. 3 9 మధ్యలో 8 వచ్చి మళ్ళీ 999. ఆప్షన్ డి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థమైందా, అర్థం కలదా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్. ఎస్ ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. సో మనల్ని కనుక్కోమన్నారు, కానీ ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద అప్రాక్సిమేట్ రిజల్ట్. ఎస్ రిజల్ట్ అన్నా వాల్యూ అన్నా రెండు ఒకటే. సో మనల్ని అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ దేని యొక్క అప్రాక్సిమేట్ చూడండి. ఫైండ్ ఫైండ్ అనేది కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. ఎస్ మనల్ని అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ దేని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ, అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఎస్ ఫాలోయింగ్ అంటే ఏంటి, క్రింది ఇచ్చిన. సో క్రింద మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారంట, చూడండి ఒకసారి. సో కింద మనకి ఏదైతే ఇచ్చారో దీని మొత్తాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఎక్స్ప్రెషన్ అంటాం. సో క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సంబంధించి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ ఎలా ఉండాలి వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ ఉండాలి. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి, మిమ్మల్ని ఎప్పుడైనా సరే అప్రాక్సిమేషన్స్ అలాగే అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో నెంబర్స్ ని ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా మనం యూజ్ చేయవలసిన అవసరం లేదు. సో ఎగ్జాక్ట్ గా యూజ్ చేయకుండా మనం ఏం చేస్తాము, ఆ ఇచ్చిన నెంబర్స్ అనేవి వేటికైతే నీరెస్ట్ గా ఉంటాయో ఆ నీరెస్ట్ నెంబర్స్ తీసుకొని సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పడాన్ని అప్రాక్సిమేట్ వాల్యూ అంటారు. ఈ పాయింట్ మైండ్ లోకి వెళ్ళింది ఏంటి, సో ఎప్పుడైనా మనం అప్రాక్సిమేట్ వాల్యూ అడిగితే ఇచ్చిన నెంబర్స్ కానీ ఇచ్చిన వాల్యూస్ మనం ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేయొచ్చు, ఆ ఇచ్చిన నెంబర్స్ అనేవి వేటికైతే నీరెస్ట్ గా ఉంటాయో ఆ నీరెస్ట్ నెంబర్స్ రాసుకొని, ఇంకా చెప్పండి రౌండ్ ఫిగర్ నెంబర్స్ రాసుకొని, రౌండ్ ఆఫ్ నెంబర్స్ రాసుకొని అప్పుడు సింప్లిఫై చేస్తాం. సో మనల్ని అడిగిందండి ఈ ఎక్స్ప్రెషన్ సంబంధించి అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ అప్రాక్సిమేట్ రిజల్ట్ అడుగుతున్నారు. క్లియర్, ఇప్పుడు తెలియవచ్చు. క్రింద ఇచ్చిన దాంట్లో కింద మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇచ్చేమడుగుతారు క్రింద ఇచ్చిన దాంట్లో దగ్గర సంబంధం. ఎస్ దగ్గర సంబంధం అంటే ఏంటి, అప్రాక్సిమేషన్, ఒక సుమారుగా చెప్పమన్నారు. ఏంటి దీని యొక్క విలువ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఆ ఎక్స్ప్రెషన్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందామండి. సో 49.6 ఇంటూ 10.2 మైనస్ 7.1 ఇంటూ 29.7 మైనస్ 5.1 ఇంటూ 20.1. ఎస్ సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కసారి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఒక్కసారి మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ డెసిమల్ నెంబర్ ఉంది, డెసిమల్ నెంబర్ డెసిమల్ నెంబర్ డెసిమల్ నెంబర్ డెసిమల్ నెంబర్ డెసిమల్. సో అన్ని కూడా మనకి దశాంశ సంఖ్యలు ఉన్నాయి. సో మీకు నేను అప్రాక్సిమేషన్స్ అనే చాప్టర్ చెప్పినప్పుడు మీకు ఎప్పుడైనా డెసిమల్ నెంబర్స్ కనబడినప్పుడు దశాంశ సంఖ్యలు కనిపించినప్పుడు ఆ డెసిమల్ నెంబర్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేయమని చెప్పాను. ఏవైతే డెసిమల్ నెంబర్స్ ఇచ్చారో ఆ డెసిమల్ నెంబర్స్ ని నీరెస్ట్ హోల్ నెంబర్ కింద రాసుకోవాలి. అంటే ఈ డెసిమల్ నెంబర్ కి సంబంధించి నీరెస్ట్ హోల్ నెంబర్ రాయాలి. దీనికి 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 అలాగే ఎన్ని దశాంశ సంఖ్యలు అయితే ఇచ్చారో ఎన్ని డెసిమల్ నెంబర్స్ అయితే ఇచ్చారో అన్ని డెసిమల్ నెంబర్స్ సంబంధించి మీరు ఏం చేయాలి, నీరెస్ట్ హోల్ నెంబర్ రాయాలి, సమీప పూర్ణాంకం రాసుకోవాలి. రెండు అర్థం. సో ఫస్ట్ 49.6 ఈ డెసిమల్ నెంబర్ కి సంబంధించి నీరెస్ట్ హోల్ నెంబర్ ఎంత అవుతుంది, ఎలా రాయాలి. సో పాయింట్ తర్వాత డిజిట్ లో ఫోకస్ చేయాలి, అంతేనా. డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్ లో ఫోకస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న డిజిట్ కానీ 5 కన్నా ఎక్కువ ఉంటాయి, పాయింట్ తర్వాత డిజిట్ లో ఫోకస్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఓకేనా. ఇంత మీకు ఏం చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే అప్రాక్సిమేషన్స్ అన్న చాప్టర్ ఏదైనా క్వశ్చన్ లో మీకు డెసిమల్ నెంబర్స్ కనబడితే దశాంశ సంఖ్యలు కనబడితే వాటిని మీరు ఎగ్జాక్ట్ గా యూజ్ చేయొద్దు. ఏం చేయాలి, ఆ డెసిమల్ నెంబర్స్ అనేవి వేటికైతే నీరెస్ట్ హోల్ నెంబర్స్ కింద ఉంటాయో జస్ట్ ఆ నీరెస్ట్ హోల్ నెంబర్స్ రాసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఉన్న అన్ని డెసిమల్ నెంబర్స్ కి సంబంధించి నేను నీరెస్ట్ హోల్ నెంబర్స్ రాయాలి. సో ఏంటి నీరెస్ట్ హోల్ నెంబర్ ఎలా రాస్తాము,
సో పాయింట్ తర్వాత ఏదైతే డిజిట్ ఉంటుందో, ఇంకా చెప్పాలంటే 10th ప్లేస్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఈ డెసిమల్ నెంబర్ కి సంబంధించి 10th ప్లేస్, 10th కాదు 10th ప్లేస్. సో 10th ప్లేస్ ఇదే అవుతుంది కదా. సో ఈ డిజిట్ ఒకవేళ 5 కానీ 5 కన్నా ఎక్కువ, 5 కన్నా ఎక్కువ ఉండండి 6, 7, 18. సో ఈ విధంగా ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువే ఉంది కదా, ఎక్కువ ఉన్నప్పుడు సో దాని ముందున్న దానికి +1 యాడ్ చేయాలి. 41 కి +1 యాడ్ చేస్తే 50. తర్వాత ఇంటూలో పెట్టు. ఎగైన్ ఇది కూడా డెసిమల్ నెంబరే కాబట్టి డెసిమల్ నెంబర్ మనం నియరెస్ట్ హోల్ నెంబర్ కింద ఎలా రాస్తామంటే 10th ప్లేస్ డిజిట్ లో ఫోకస్ చేయాలి. సో 10th ప్లేస్ డిజిట్ అన్న పాయింట్ రైట్స్ ఉన్న డిజిట్ అని రెండు ఒకటే. సో ఎగైన్ ఈ డిజిట్ అనేది చూడండి 5 కానీ 5 కన్నా ఎక్కువ ఉంటేనేమో దాని ముందున్న దానికి +1 యాడ్ చేస్తాము. అలాగే 5 కన్నా తక్కువ ఉంటే 5 కన్నా తక్కువ 2 అనేది. సో దాని ముందున్నది ఏమి +1 ఏమి చేయకుండా అక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయాలి. నెక్స్ట్ మైనస్ అగైన్ 7.1 అనేది డెసిమల్ నెంబర్. సో 10th ప్లేస్ డిజిట్. సో 1. సో మీకు ఏంటి 5 కానీ 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం +1 యాడ్ చేయాలి. అదర్వైజ్ సో మనకి ఈ పాయింట్, ఈ డెసిమల్ పాయింట్ బిఫోర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి 7. నెక్స్ట్ ఇంటూ 29.7 ఇది కూడా డెసిమల్ నెంబర్. సో 7 అనేది 5 కన్నా ఎక్కువే. సో దానికి బిఫోర్ 1 యాడ్ చేయాలి 30. మైనస్ 5.1 డెసిమల్ నెంబర్ 10th ప్లేస్ డిజిట్ లో ఫోకస్ చేశాను. సో 10th ప్లేస్ డిజిట్ 1 అంటే ఏంటి <5. సో <5 ఉన్నప్పుడు ఏంటి దాని ముందు దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి 5 ఇంటూ 20.1 ఇట్ ఈస్ ఆల్సో డెసిమల్ నెంబర్. సో 10th ప్లేస్ డిజిట్ లో ఫోకస్ చేస్తే 1 ఉంది. సో 1 is <5. సో తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం దాని ముందున్న దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. 10th ప్లేస్ లో డిజిట్ ఒకవేళ 5 కానీ గ్రేటర్ దాన్ 5 ఉన్నప్పుడు మాత్రమే, 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాని ముందున్న దానికి +1 యాడ్ చేస్తాం. ఒకవేళ <5 ఉంటే 5 కన్నా తక్కువ ఉంటే మనం ఏమి +1 కానీ ఏమి చేయకుండా ఆ ముందున్న వాల్యూ ఏదైతే దాన్ని ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. రండి. సో మళ్ళీ ఏం చేద్దాం ఇక్కడ ఇవ్వండి ఇంటూ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది. సో అకార్డింగ్ టు వి బాడ్ మాస్ సో మైనస్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా ఇంటూకి ఇస్తావా? ఎస్ వెరీ గుడ్, ఇంటూకి ఇస్తాం. అయితే ఇక్కడ ఉంది ఇంటూ, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఏం చేయాలి ఈ 3 ఇంటూస్ కూడా మనం ఒకేసారి ఎట్ ఏ టైం సింప్లిఫై చేసుకోవాలి. అంతే కదండి. ఇంటూ అనే గుర్తు కనబడుతుంది, మైనస్ అనే గుర్తు పడుతుంది. సో మనకి వి బాడ్ మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా మైనస్ కి ఇస్తావా? మల్టిప్లికేషన్ కదా. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకోవాలి. అంటే ఏంటి ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్. సో మూడట్లో కూడా ఇంటూ ఉంది కాబట్టి ఎట్ ఏ టైం ఒకేసారి మనం సింప్లిఫై చేసుకోవాలి. రండి. సో 50 × 10 500, 50 × 10 500 మైనస్ 7 × 30 210 మైనస్ 5 × 20 100 దట్ ఈస్ ఈక్వల్ 500. ఈ రెండు మైనస్లే కాబట్టి మీకు రెండు మైనస్ గా 2 కన్నా ఎక్కువ మైనస్ కనబడినప్పుడు ఏం చేస్తాం ఆ రెండింటిలో మనం ఎడిషన్ చేసి మైనస్ గుర్తుపెట్టుకుంటాం 310. ఇదంతా మీకు స్టార్టింగ్ లో బేసిక్స్ లో నేర్పించారు. నెక్స్ట్ 500 నుంచి 310 తీసేస్తే 190. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ 190 ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెండు స్టార్ట్ చేయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఎస్ ఒక ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందంట. చూడండి. సో ట్రయాంగిల్ మనం జనరల్ గా ఈ విధంగా డ్రా చేస్తాం కదండి. ఎస్. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ ఏం మాట్లాడతారు? సీరియల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 72 degrees. సో దీన్ని మనం ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి? సో ఏదైనా గుర్తు మనకి ఈ విధంగా కనబడితే దానిని మనం యాంగిల్ అనాలి. సో యాంగిల్ ఏ వాల్యూ 72 degrees అంటే ఏంటి? సో మనకి ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, త్రిభుజంలో మనకి 3 భుజాలు ఏ విధంగా అయితే ఉంటాయో 3 కోణాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ఏ వాల్యూ చెప్పిస్తారు ఎంత అండి? 72. దీని వాల్యూ ఎంత? 72 degrees. నెక్స్ట్ అండ్ యాంగిల్ బి. సో యాంగిల్ బి వాల్యూ కూడా చెప్తున్నారు. అంటే దీని వాల్యూ చెప్తున్నారు ఎంత? 63 degrees. నెక్స్ట్ ఫైండ్ అంటే కనుక్కోవడం. మనం కనుక్కోమన్నారు కానీ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ యాంగిల్ సిఎస్. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది దాన్ని కనుక్కోండి అని చెప్పడుతున్నారు. నెక్స్ట్ తెలివైతుంది ట్రయాంగిల్ ఏబిసిలో. సో దీని సింబల్ మనం ఏమని చెప్పిస్తామండి? సో ఎప్పుడైనా మీకు ఈ గుర్తు కనబడితే దాన్ని మనం ట్రయాంగిల్ అనాలి. సో ట్రయాంగిల్ ఏబిసిలో. సో ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది, లేదంటే ఏబిసి అని ఒక త్రిభుజం ఉంది. సో ఆ త్రిభుజం గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యాంగిల్ ఏ 72 degrees. ఎస్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో దీని యాంగిల్ ఏ అంటాం, దాని విలువ ఎంత అంట? 72 degrees. నెక్స్ట్ యాంగిల్ బి వాల్యూ కూడా ఇచ్చారు ఎంత? 63 degrees. నెక్స్ట్ అయినా యాంగిల్ సి ఎంత? సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, కోణం ఎంత ఉంటుంది చెప్పడతారు. సో ఈ క్వశ్చన్ అంతా కూడా చూడండి, ఈ క్వశ్చన్ అంతా కూడా యాంగిల్స్ కి సంబంధించి మాట్లాడుతున్నారు. అలాగే మనం కనుక్కోమని కూడా యాంగిల్ కనుక్కోమన్నారు కాబట్టి సో కోణాలు ఇచ్చి అలాగే కోణం కనుక్కోమన్నారు కాబట్టి
మనం ఏం చేయాలి, ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ ప్రాపర్టీ మాట్లాడుకోవాలి. చూడండి మనకి ఇచ్చినవన్నీ కూడా యాంగిల్ వాల్యూస్, కోణాలే కదా, అలాగే మనం కనుక్కోమంటుంది కూడా యాంగిల్. సో క్వశ్చన్ అంతా కూడా యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకోవాలి. సో మీరు చెప్పండి, ట్రయాంగిల్ సంబంధించి యాంగిల్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది? సో అకార్డింగ్ టు ట్రయాంగిల్ యాంగిల్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ లో ఉన్న అన్ని యాంగిల్స్ మనం సమ్ చేస్తే, సమ్ అంటే ఏంటి ప్లస్, ఒక ట్రయాంగిల్ లో ఉన్న అన్ని యాంగిల్స్, అన్ని అంటే ఎన్ని ఉంటాయి, ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 3 మాత్రమే ఉంటుంది. ట్రయాంగిల్ లో సైడ్స్ 3 ఉంటాయి, యాంగిల్స్ కూడా 3 ఉంటాయి. సో ట్రయాంగిల్ లోని 3 యాంగిల్స్ మనం సమ్ చేస్తే, ఎడిషన్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవుతుందంట, 180 degrees ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, రండి. సో ఏంటి లెఫ్ట్ సైడ్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, మన దగ్గర యాంగిల్ ఏ ఉంది, యాంగిల్ బి ఉంది, యాంగిల్ సి ఉంది కదా, ఆ మూడట్లు సమ్ చేద్దానండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. సో సమ్ అంటే ప్లస్ కదా, ఎస్, ఇజ్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏ వాల్యూ మనకి ఇచ్చారు కదా, ఎంత ఇక్కడ యాంగిల్ ఏ ఉంది. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, 72 degrees. సో యాంగిల్ ఏ బదులు నేను 72 పెడుతున్నాను, ప్లస్ రాసి. నెక్స్ట్ యాంగిల్ బి ఉంది. సో యాంగిల్ బి వాల్యూ కూడా మన దగ్గర ఉంది కదా, సో యాంగిల్ బి బదులు మనం 63 పెడదాం, ప్లస్ యాంగిల్ సి వాల్యూ మన దగ్గర ఉందా, లేదు, మనం కనుక్కోమంది అది ఫైండ్ యాంగిల్ సి. సో మనం కనుక్కోమంటున్నది కాబట్టి యాంగిల్ సిని యాంగిల్ సిలో రాసి 180. నెక్స్ట్ 72 కి 63 యాడ్ చేస్తే ఎంతండి, 135 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. మనకు కావాల్సింది సార్ మళ్ళీ యాంగిల్ సి కనుక్కోమన్నారు సార్, వెరీ గుడ్. అయితే ఇక్కడ యాంగిల్ సి కాకుండా ఎక్స్ట్రీమ్ ఉంది, ప్లస్ 135 ఉంది. సో ఈ ప్లస్ 135 ని అటువైపు మూవ్ చేద్దాం. సో అటువైపు మూవ్ చేస్తున్నప్పుడు ఏమైంది, మైనస్ 135 కదా. కొంతమంది స్టూడెంట్స్ డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీకు 135 ముందు ఏ గుర్తు లేదు, మీరు ప్లస్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు సార్? ఎస్, ఇప్పటికే చాలా సార్లు చెప్పి మళ్ళీ చెప్తాను, ఒక నెంబర్ ముందు ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ దాని గుర్తు ప్లస్ కిందే మనం తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ప్లస్ 135. దీని అటు మూవ్ చేద్దాం. సో ఇది అటు వైపు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మిగిలిన ప్లస్ యాంగిల్ సి. సో ప్లస్ యాంగిల్ సి అన్న యాంగిల్ సి అన్న రెండు ఒకటి. ఇక్కడ ఆల్రెడీ 180 ఉంది. సో ప్లస్ 135 ఇటు వైపు వస్తే మైనస్ 135. సో 180 లో నుంచి 135 తీసేస్తే 45 degrees. ఎస్, 45 degrees. యాంగిల్ సి వాల్యూ ఎంత వచ్చింది, 45 degrees. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్. ఎస్, ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు, కానీ ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద పెరిమీటర్. ఎస్, మనల్ని పెరిమీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, లేదు అంటే పెరిమీటర్ ని కనుక్కోమన్నారు. కానీ దేని యొక్క పెరిమీటర్, ఫైండ్ ద పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయండి. కానీ దేని యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి పెరిమీటర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించింది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో జనరల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఈ విధంగా డ్రా చేస్తాము. సో ఇక్కడ ఉండేదేమో 90 degrees అండ్ ఈ సైడ్ ఏమంటారు చెప్పాలి, 90 degrees కి ఎప్పుడైనా ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని హైపోటెనస్ సైడ్ అంటారు. నెక్స్ట్ దీన్ని బేస్ అంటాము. నెక్స్ట్ దీన్ని పర్పెండిక్యులర్ సైడ్ అంటాము. రండి. సో ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ హ్యావింగ్ బేస్ అండ్ పర్పెండిక్యులర్ ఆర్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి మొత్తం మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 sides ఉన్నాయి కదా. ఆ 3 sides లో కూడా ఒక 2 sides వాల్యూస్ చెప్పేస్తున్నారు. ఏమని చెప్తారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హ్యావింగ్ బేస్ అండ్ పర్పెండిక్యులర్ ఆర్ 10 centimeters 24 centimeters. సో బేస్ వాల్యూ మనకి ఇచ్చేసారు, ఎంత 10 centimeters. సో బేస్ 10 centimeters. నెక్స్ట్ పర్పెండిక్యులర్ సైడ్ ఎంత 24 centimeters. సో దిస్ వాల్యూ ఈజ్ 24 centimeters అండ్ రెస్పెక్టివ్లీ. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి 2 sides వాల్యూస్ ఇచ్చేసి ఏమడుగుతున్నారు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పెరిమీటర్ ఫార్ములా చెప్పరు ఒకసారి, పెరిమీటర్ ఫార్ములా ఏంటి చెప్పాలి. సో మీరు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది చెప్పాలి ఫాస్ట్ గా. పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఎస్, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత మనం కనుక్కోవాలి అన్న, ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంట. దిస్ ఈస్ ద ఫార్ములా. ఏంటో ఫార్ములా, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయో అన్ని సైడ్స్ కూడా మనం సమ్ చేయాలి. ఇప్పుడు తెలియమంటండి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క లంబకోణ త్రిభుజం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
డ్రా చేశాను. సో లంబకోణ త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా 10 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు. సో తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ఇది హైపోటనస్ ఏమో కర్ణము అంటాము. సో కింద ఉన్న దాన్నేమో భూమి అంటాము. సో ఏదైతే వర్టికల్ గా ఉందో దీన్ని మనం ఎత్తు అంటాము. సో మనకి లంబకోణ త్రిభుజానికి సంబంధించి భూమి మరియు ఎత్తు యొక్క వాల్యూస్ ఇచ్చారు. సో వాల్యూస్ రాశాను. నెక్స్ట్ అయినా చుట్టుకొలత కనుక్కోండి. ఆ లంబకోణ త్రిభుజానికి సంబంధించి చుట్టుకొలత కనుక్కోవాలి. సో చుట్టుకొలత ఫార్మ్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏంటి? ఆ ట్రయాంగిల్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయి అన్ని సైడ్స్ కూడా మనం సమ్ చేయాలి. సమ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ కదా, ప్లస్ చేయాలి. అంటే ఈ సైడ్ ని ప్లస్ చేయాలి. అయితే ఈ సైడ్ వాల్యూ 24 మన దగ్గర ఉంది, ఈ సైడ్ వాల్యూ 10 మన దగ్గర ఉంది. కానీ సైడ్ వాల్యూ లేదు కదా. ఆ సైడ్ వాల్యూ కూడా ఉంటేనే కదా మన పెరిమీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అన్ని సైడ్స్ ప్లస్ చేయాలి. ఉన్న 3 సైడ్స్ 2 సైడ్స్ యొక్క వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, ఒక సైడ్ వాల్యూ లేదు. సో మనం ఏం చేయాలి? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి 2 సైడ్స్ వాల్యూస్ మన దగ్గర ఉండి థర్డ్ సైడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థియరం అప్లై చేయాలి. సో వాట్ ఇస్ పైథాగరస్ థియరం? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. నేను మళ్ళీ చెప్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనకి జనరల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి మీకు ఏమైనా 2 సైడ్స్ వాల్యూస్ ఇచ్చేసి అంటే ఇది ఇచ్చి ఇది అడగచ్చు, లేకపోతే ఇది ఇచ్చి ఇది అడగచ్చు, లేకపోతే ఇది ఇచ్చి ఇది అడగచ్చు. సో ఉన్న 3 సైడ్స్ లో 2 సైడ్స్ వాల్యూస్ ఇచ్చేసి థర్డ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఎప్పుడైనా 2 సైడ్ వాల్యూస్ ఇచ్చేసి ఇంకో సైడ్ కనుక్కోమంటే మనము ఈ పైథాగరస్ థియరం అప్లై చేయాలి. ఏంటి పైథాగరస్ థియరం? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ సో హైపోటెనస్ సైడ్ అంతా మనకి ఇవ్వలేదుగా హైపోటెనస్. సో దాన్ని హైపోటెనస్ కింద రాద్దాం. అంటే నేను షార్ట్ కట్ లో రాశాను. హైపోటెనస్ అంటే ఇప్పుడు కంప్యూటర్ రాయకుండా షార్ట్ కట్ లో HY అని రాశాను. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ ఉంది. సో మన దగ్గర బేస్ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది కదా. సో ఇక్కడ బేస్ 10 పెట్టాను స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ వాల్యూ కూడా మన దగ్గర ఎంత? 24 స్క్వేర్. దాట్ ఇంప్లైస్ హైపోటెనస్ స్క్వేర్ కింద రాయు. దట్ ఇస్ 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ అని చెప్పాలి. 10 స్క్వేర్ అన్న 10 into 10 అంటే 2 ఉంటాయి. సో 10 into 10 100 ప్లస్ 24 స్క్వేర్. సో 24 స్క్వేర్ అన్న 24 into 24 2 ఉంటాయి. సో 24 స్క్వేర్ ఎంత? 576. that implies hypotenuse square is equal to 100 plus 576 676. మనకు కావాల్సింది హైపోటెనస్ స్క్వేర్. హైపోటెనస్ కావాలి. సో ఇక్కడ పైన స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది. సో మనం ఏం చేద్దాం? స్క్వేర్ రిమూవ్ చేసేద్దాము. చూడండి ఒకసారి, మనకు కావాల్సిన ఓన్లీ హైపోటెనస్ మాత్రమే, కానీ హైపోటెనస్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ట్రా పైన మనకి స్క్వేర్ కనబడుతుంది. స్క్వేర్ రిమూవ్ చేద్దాం. సో స్క్వేర్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అప్లై స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ అనేది ఈ సింబల్ అప్లై చేయాలి. రండి, ఇక్కడ ఆల్రెడీ మనకి హైపోటెనస్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 676 ఉంది. నేనేం చెప్తాను? ఈ స్క్వేర్ సింబల్ ని బోత్ సైడ్స్ కూడా అప్లై చేయండి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, స్క్వేర్ రిమూవ్ చేయాలంటే పైన 2 మనం స్క్వేర్ అంటాం. సో స్క్వేర్ మనం ఏం చేయాలనుకున్నాం? తీసేయాలనుకుంటున్నాము, రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో స్క్వేర్ రిమూవ్ చేయాలంటే స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ అంటే ఏంటి? LHS RHS. సో మనకు తెలిసింది ఎప్పుడైనా స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్, ఈ రెండు కూడా ఎప్పుడైనా పక్క ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ హైపోటెనస్ మిగిలింది. దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 676. నేను ఆల్రెడీ మిమ్మల్ని 1 to 30 స్క్వేర్ రూట్స్ చదవమని చెప్పాను. స్క్వేర్స్ చదవాలి, స్క్వేర్ రూట్స్ చదవాలి. స్క్వేర్స్ చదివితే స్క్వేర్ రూట్స్ చదవక్కర్లేదు. అర్థమవుతుందా? సో 676 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. సో హైపోటెనస్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 26 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏమవుతున్నారు చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఫైండ్ ద పెరిమీటర్. సో పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? పెరిమీటర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు సో మనకి 24 plus 26 plus 10. సో 24 plus 26 ఎంత అండి? 50. సో 50 plus 10 ఎంత అండి? 60. సో టోటల్ గా మన పెరిమీటర్ ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ కూడా ఆన్సర్. సో అర్థమైంది, అర్థం కాదు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి.
హౌ మెనీ, ఎస్ హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మెనీ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ ఆర్ దేర్ ఉంటాయి, హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఎన్ని సెకండ్స్ ఉంటాయి దేంట్లో, ఇన్ 24 hours, ఎస్ 24 hours లో టోటల్ గా ఎన్ని సెకండ్స్ ఉంటాయి అని చెప్పి అడుగుతారు. క్లియర్? ఇప్పుడు తెలియమంచండి, 24 గంటల్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి అంటే మనం ఏం చేయాలి, గంటల్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం సెకండ్లోకి మార్చుకోవాలి. ఒకసారి చూడండి, మన క్వశ్చన్ ఏమడుగుతున్నారు, హౌ మెనీ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఆర్ దేర్ ఇన్ 24 hours. సో 24 hours ఎన్ని సెకండ్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా సెకండ్స్ లో ఉన్నాయి, కానీ మన క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూ అవర్స్ లో ఉంది. సో అవర్స్ లో ఇచ్చిన వాల్యూని అవర్స్ లో ఇచ్చిన వాల్యూని మనం ఏం చేస్తాం, సెకండ్స్ లో చెప్పాలి. సో అవర్స్ లో ఇచ్చిన వాల్యూని మనం సెకండ్స్ లో చెప్పాలి. అంటే మనం ఏం చేయాలి, అవర్ని సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, గంటల్ని సెకండ్స్ కింద మనం మార్చుకోవాలి. ఆల్రెడీ మీకు మెజర్మెంట్ అనే చాప్టర్ లో టైం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఒక యూనిట్ నుంచి వేరొక యూనిట్ లోకి మనం ఎలా మార్చుకోవాలి ఏంటో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, అవర్ని సెకండ్స్ కింద మార్చుకోవాలి. ఒకసారి చూడండి, అవర్ని సెకండ్స్ కింద మార్చుకోవాలి. అది కూడా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నాము. సో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో అవర్ని సెకండ్స్ కింద మార్చాలి అంటే అవర్ని సెకండ్స్ కింద మార్చాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నాం. సో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు మల్టిప్లికేషన్ అండ్ రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తే డివిజన్ చేయాలి. ఇదంతా మీకు నేను మెజర్మెంట్ అనే చాప్టర్ లో చెప్పాను, అవునా కదా? ఎస్. ఇప్పుడు అవర్ని మనం సెకండ్స్ కింద మార్చుకుంటున్నాం. ఒక పాయింట్ అది ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇచ్చిన అవర్ అంటే 24. సో ఇచ్చిన అవర్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. దేంతో చేయాలి, ఈ రెండు యూనిట్స్ మధ్యన చూడండి, ఈ రెండు యూనిట్స్ మధ్య ఎన్ని 60లు అయితే ఉన్నాయి అన్ని 60లతో కూడా మల్టిప్లై చేయాలి. సో 260s ఉన్నాయి కాబట్టి 260s తో మల్టిప్లై చేయాలి. ఇవి రెండు వేసుకొని మల్టిప్లై చేసుకోండి. సో దీన్ని మనం సింపుల్గా ఏం చేద్దామంటే 24 into చూడండి 60 into 60 ఎంతండి. సో ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. కాసేపు ఇక్కడ ఉన్న జీరో తీసేసి మల్టిప్లై చేయండి. 6 into 6 36. ఇద్దరు ఎన్ని జీరోస్ వేసాం, 2 zeros వేసాం కదా, ఆ 2 zeros పెట్టుకోండి. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఈ 2 numbers మల్టిప్లై చేయాలి. అగైన్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి కాసేపు మనం 2 zeros లేవు అనుకుందాం జస్ట్. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 24 into 36, 24 into 36, 6 4s 24, నెక్స్ట్ 6 2s 12, 14, నెక్స్ట్ 3 4s 12, నెక్స్ట్ 3 2 6 7, సో 4 6 8, సో 8 6 4 వచ్చింది, 8 6 4. కానీ ఇంత మనం 2 zeros వదిలేసాం కదా, ఆ 2 zeros ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఏంటి, సో 86400 కావాలి, 86,400. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 86,400, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కలదా?